ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం పర్ణశాలల పండుగ. యూదులకు చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో అతి ప్రాముఖ్యమైన పండుగలు 3. అందులో 3వది పర్ణశాల పండుగ. గతములో వారేమై ఉన్నారో మరిచిపోకుండా చేసే పండుగ. లేవీకాండం 23 అధ్యాయములో 33 నుంచి 34 వచనాలు చూస్తే యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరపవలను. తర్వాత 42వ వచనంలో అంటాడు, నేను ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. లేవీకాండం 23:42. ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరముగా విడిపించాడు. అరణ్యములో దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు అరణ్యములోనే పర్ణశాలలు లేదా గుడారములు వేసుకుని అందులోనే వారు రాత్రులు నివసించేవారు. అలా అరణ్యములో గుడారములు వేసుకుంటూ దేనహీన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చి ఒక రాజ్యాన్ని ఇచ్చి స్థిరపరిచాడు. ఇప్పుడు వారు ఒక రాజ్యముగా ఒక దేశముగా స్థిరపరచబడ్డారు. దేవుడు అంటున్నాడు, మీరు స్థిరపడిన తర్వాత ఖచ్చితముగా మీకు ఉన్న బుద్ధిని బట్టి మీ దేవుడినైన నన్ను మరిచిపోతారు. ఒకప్పటి మీ స్థితిని మరిచి మీ ఇష్టానుసారముగా జీవించే ప్రయత్నము చేస్తారు. కావున ఆ విధంగా మీరు మీ ఒకప్పటి స్థితిని మరిచిపోకుండా నా యందు భయభక్తులు కలిగి జీవించాలంటే మీరు తప్పక ఈ పండుగను ఆచరించాలి. మీరు కలిగి ఉన్న సుఖసౌఖ్యాలను విడిచి 7 రోజుల అరణ్యమునకు వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకుని నివసించాలి. అదే పర్ణశాలల పండుగ. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన భిక్షమెత్తుకుంటున్నాడు. రాజుగారు అదే మార్గాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ రాజుగారి కన్ను వాని మీద పడింది. అతనిని పిలిచి, అమ్మయ్యా, పని లేదా, భిక్షమెత్తుకుంటున్నావని అడిగాడు. అప్పుడు వాడు, రాజా, పని కోసం చాలా ప్రయత్నం చేశాను, కానీ నాకు ఎక్కడా పని దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక చివరికి స్థితికి వచ్చాను. దయతలచి మీ రాజ్యములో ఏదైనా పని ఉంటే ఇప్పించండి, తప్పకుండా కష్టపడి పని చేస్తాను అంటాడు. ఎందుకో ఆ వ్యక్తిని చూస్తే రాజుగారికి నమ్మకం ఏర్పడింది. అయితే నాతో రా అని రాజ్యానికి తీసుకుని వెళ్ళి పనిచ్చాడు. అతడి నమ్మకత్వాన్ని చూసినటువంటి రాజు మురిసిపోయి ఒకరోజు అతనిని మంత్రిగా చేశాడు. భిక్షగాడు మంత్రి కావడంతో తన చుట్టూ ఉన్నవారు అతని మీద ద్వేషభావాన్ని పెంచుకుని తనలో ఉన్న లోపాలను బయటపెట్టి ఏ విధంగానైనా ఆ పదవి నుంచి తప్పించాలని రహస్యముగా ఆ మంత్రిని గమనించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఈ మంత్రి అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడం గమనించి నెమ్మదిగా తన బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తెరిచి అందులో ఉన్న వాటిని జాగ్రత్తగా గమనించి సంతోషముగా బీరువా వేసేసాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలానే చేస్తున్నాడు. ఇది గమనించిన మిగతా వాళ్ళు రాజుగారికి తెలియకుండా వజ్రాలు, బంగారం అన్నిటిని కాజేసి తన బీరువాలో పెట్టుకున్నాడనుకుని వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు. అది విన్న రాజుగారికి ఆ మంత్రి మీద చాలా కోపం వచ్చింది. గబగబా ఆ బీరువా దగ్గరికి వచ్చాడు. సైనికులందరూ కూడా వచ్చారు. మంత్రిని పిలిపించి కోపముతో, దుర్మార్గుడా, ఎంత పని చేశావు? అడుక్కునేవాడిగా నీవు ఉన్నప్పుడు పిలిచి మంత్రిని చేస్తే నాకే ద్రోహం చేస్తావా? నీకు సిగ్గుగా లేదా అని అరుస్తూ కేకలేస్తూ బీరువా తెరువు అన్నాడు. అప్పుడు మంత్రి, రాజా, మీరు ఏం చేయమన్నా చేస్తాను, కానీ నేను మాత్రము బీరువా తెరవలేను. దాంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అని చెప్పేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చి, నా మాటకి ఎదురు చెప్తావా అనే సైనికులను పిలిచి బీరువాను తెరవమని ఆజ్ఞాపించాడు. సైనికులు ఆ బీరువా తెరగానే
అందులో ఉన్న వాటిని రాజు మరియు చుట్టూ ఉన్న వారందరూ చూసి బహుగా ఆశ్చర్యపోయారు. రాజు నెమ్మదిగా వచ్చి మంత్రితో అంటున్నాడు, ఏమిటయ్యా ఇది? వీటిని ఎందుకు బీరువాలో పెట్టావు అని ప్రశ్నించగా, అప్పుడు ఆ మంత్రి, రాజా, రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నప్పుడు చిప్ప కర్ర చేతిలో ఉన్నప్పుడు మీ కనికరము గల కళ్ళు నా మీద పడ్డాయి. దిక్కుమాలిన వాడనైన నన్ను మంత్రిగా చేశారు. ఇప్పుడు నేను మంత్రిగా ఏ లోటు లేకుండా అన్నీ అనుభవిస్తున్నాను. అలా అనుభవిస్తున్న నేను ఎక్కడ మీ కనికరమును ప్రేమను మరిచిపోతానేమో అని చెప్పి, ఆనాడు నేను కలిగి ఉన్న చిప్పను కర్రను వస్త్రాలను నా బీరువాలో దాచిపెట్టుకున్నాను. ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాటిని చూసుకుంటూ నా మనసులో ఇది ఒకప్పటి నా జీవితము, ఇది ఒకప్పటి నా స్థితి అనుకుంటాను. రాజు కనికరం మీదే ఈరోజు నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. కావున ఒకప్పటి నా స్థితి మరిచిపోకుండా ఇప్పుడు నేను కలిగి ఉన్న స్థితిని బట్టి గర్వించకుండా ఉండడానికి వీటిని జాగ్రత్తగా దాచుకున్నాను అని బదులిచ్చాడు. ఇశ్రాయేలులు వారి స్థితి ఏమిటో, వారి గతి ఏమిటో మరిచిపోకుండా దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతాభావంతో దేవుని ఉపకారమును జ్ఞాపకము చేసుకునే పండుగ ఈ పర్ణశాలల పండుగ. మిత్రమా, ఈ పర్ణశాల పండుగ అనుభవము మీ జీవితంలో ఉందా? దేవుని ఎడల కృతజ్ఞతాభావం మీ జీవితంలో ఉందా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని ఒకప్పటి నీ స్థితిని మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించమని మనవి. దేవుని బిడ్డలమైన మనకు మొదటిగా పస్కా పండుగ అనుభవం. యేసుక్రీస్తు శిలువలో మన కొరకు పస్కా బలిపశువుగా అప్పగించబడ్డాడు. ఆ క్రీస్తు రక్తము ద్వారా మనము ముద్రించబడినట్లయితే మనకు నిత్య జీవము. అటువంటి అనుభవము పొందుకున్న మనకు పెంతుకోస్తు పండగ అనుభవము అనగా ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. క్రీస్తును విశ్వసించిన వారిని అందరినీ తన శక్తితో నింపాడు. నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి దేవునికి సాక్షులుగా జీవించాలి. ఆ తర్వాత పర్ణశాలల పండుగ అనుభవం. మనము ఒకప్పుడు పాపిష్టి వాళ్ళమని, దేవునికి శత్రువులుగా ఉన్నామని, అటువంటి మనలను దేవుడు ఎంతో ప్రేమించి రక్షించి నీతిమంతులుగా తీర్చి ఈరోజు ఇట్టి స్థితి మనకు అనుగ్రహించాడని కృతజ్ఞత కలిగి జీవించుదాం. తగ్గింపు తత్వముతో దీనత్వముతో మనలను క్షమించినా రక్షించినా దేవునికి ప్రతిదినము రుణపడి కృతజ్ఞతతో ఆ దేవదేవుని సేవించడమే పర్ణశాలల పండుగ అనుభవం. ఈ 3 పండుగల అనుభవాలు ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.